అభినవ అశోకుడు వనజీవి రామయ్య ఇక లేరు. బతుకునంతా చెట్లకే ధారపోసి ప్రతి బాటలో నీడలు పరిచి పుడమి తల్లికి పత్రాభిషేకం చేసి హరితబంధాన్ని తెంచుకుని పండుటాకై రాలిపోయారు. వనజీవి రామయ్య మట్టిని మహావృక్షాన్ని ఏకం చేసిన ధన్యజీవి, విత్తనాన్ని వటవృక్షాన్ని చేసిన కారుణ్యజీవి. ఇంతకు మించిన ప్రకృతి ప్రేమికుడు మళ్ళీ పుడతాడో లేదో తెలీదు. అశోకుడు చెట్లు నాటించెను అని పుస్తకాల్లో మాత్రమే చదివాం, కానీ ఆ అశోకుడిని చూడలేదు. మరి ఈ అభినవ అశోకుడు అంతకు మించి మైదానాలపై చలువ పందిళ్లు వేసినవాడు, పుడమతి తల్లికి పచ్చనాకు తోరణాలు కట్టినవాడు, తరువులను తనువెల్లా అల్లుకున్నవాడు, చెట్టంత మనిషి కాదు కానీ చెట్టునే మనుషుల్లో కలిపినవాడు. జీవితమంతా పర్యావరణానికి పాటుపడి అలిసిపోయిన ఈ పండుటాకు నిశ్శబ్దంగా రాలిపోయింది. పచ్చదనాన్ని మోసి మోసిన ఆ గుండె హాస్పిటల్ బెడ్ మీద ఆగిపోయింది. వనజీవి రామయ్య, అందరూ చెట్ల రామయ్య అంటారు. సినిమా పర్సనాలిటీ కాదు, వ్యాపారవేత్త అంతకన్నా కాదు, రాజకీయ నాయకుడు అసలే కాదు. ముతక ధోతి, లాల్చి, మెడలో ఒక ప్లకార్డ్. ఇంత సాధారణ వ్యక్తి గురించి పేజీల పేజీల వ్యాసాలు, ఒక వికీపీడియా. చదివిన కొద్దీ ఆశ్చర్యమేస్తుంది. వెళ్ళి కలుసుకొని మాట్లాడాలనిపిస్తుంది. ఆయన సైకిల్ ఎక్కి ఒక రోజంతా తిరగాలనిపిస్తుంది. మాటలు చాలామంది చెప్తారు, చేసి చూపించినవాడే నిజమైన ఆదర్శవంతుడు. రామయ్య అలాంటి ఇన్స్పిరేషనే. వృక్షో రక్షతి రక్షితః ఈ సూక్తి ఆయన నరాల్లో స్ఫూర్తి నింపింది. అశోకుడో ఇంకెవరో, అడుగుజాడ ఎవరిదైతే ఏంటి, ఆ జాడ నీడనిచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. నీడ అనే పదం రామయ్య జీవితం నిండా పరుచుకుంది. చల్లగా, హాయిగా, వెచ్చగా, పచ్చగా. అసలు పచ్చదనం అనే పదం నిత్యం ఆయన పెదాల మీద, పాదాల మీద ఆడుతుంది. ఆయనకు ధనం లేదు, పచ్చదనమే ధనం. ఆకు, మొక్క, చెట్టు, నీడ, ఈ 4 మాటల్ని రామయ్య నుంచి ఎవరూ విడదీయలేరు. చెప్పాలంటే రామయ్య పుడమి తల్లికి నిత్యం పత్రాభిషేకం చేసే వనపూజారి. రాముడి పాదధూళి సోకి రాయి అహల్యయిందట. ఈ రామయ్య చేతి స్పర్శకు మాత్రం ప్రతి విత్తనం వటవృక్షమైంది. ఆయన శ్రమను ప్రజలు గుర్తించారు, ప్రభుత్వాలు గుర్తించాయి. 1995లో ఫారెస్ట్ శాఖ వృక్షమిత్ర వనజీవి రామయ్య అనే బిరుదునిచ్చింది. 2017 మార్చిలో పద్మశ్రీ వరించింది. ఆ తరువాత చాలా అవార్డ్స్ వచ్చాయి. 120 రకాల మొక్కల చరిత్రను రామయ్య అవలీలగా వివరించగలిగేవాడు. తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం రామయ్య సొంతూరు. భార్య పేరు జానకమ్మ. 3 కొడుకులు, 1 కూతురు. సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో నుంచి ఎవరూ కదలరు. కానీ రామయ్య మాత్రం అసలు ఇంట్లోనే ఉండడు. అడవుల్లోకి వెళ్తాడు. అన్వేషణ, పత్రాన్వేషణ, వృక్షాన్వేషణ, విత్తనాన్వేషణ. 1 2 బోలెడని చెట్ల గింజలు, రకరకాల గింజలు, ఎవరికీ తెలియని పేర్లు, ఎవరూ చూడని విత్తనాలు. వాటన్నింటినీ సేకరించి బస్తాల్లో నింపి నిల్వ చేస్తాడు. తొలకరి చినుకులు పడ్డ తర్వాత వాటిని నాటే కార్యక్రమంలో మునిగిపోతాడు. రోడ్లకి ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ ప్రదేశాలు, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతాడు. కొన్ని వందల రకాల విత్తనాలు అడవుల్లో తప్ప జనారణ్యంలో పెద్దగా తెలియని చెట్లెన్నో రామయ్య చేతుల మీదుగా పెరిగి మహావృక్షాలయ్యాయి. వృక్షో రక్షతి రక్షితః అని రాసి ఉండే అట్టముక్కలను తలకు తగిలించుకొని ప్రచార పర్వంలో మునిగిపోతాడు. ఎక్కడ చిన్న బోర్డు కనిపించినా, పాతరేకులు కనిపించినా ఈ సూక్తి రాయందే రామయ్యకు మనసు ఒక పట్టాన నిలవదు. రామయ్య ఇంటి నిండా ఇలాంటి రాతలే కనిపిస్తాయి. సినిమా పాటలను, విప్లవ గీతాలను పేరడీ చేసి మొక్కల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేలా అన్వయించి పాడుతాడు. అంతెందుకు, మనవళ్ళు, మనవరాలకు కూడా చెట్ల పేర్లే పెట్టాడు. ఒక ఆమె పేరు చందన పుష్ప, ఇంకో మనవరాలి పేరు హరిత లావణ్య. కబంద పుష్ప అని మరో పాపకు పెట్టాడు. ఇంకో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశాడు. ప్రపంచంలో చాలా మంది స్థిరాస్తులు, చరాస్తులు కూడబెడతారు. కానీ రామయ్య అలా కాదు, పచ్చదనం అనే ఆస్తిని కూడబెట్టాడు. అవసరమైతే పస్తులుండి మొక్కలు సేకరిస్తాడు. జేబులో 20 రూపాయలే ఉంటే అందులో 15 రూపాయలు చెట్ల కోసమే ఖర్చు చేస్తాడు. వయసు మీద పడినా, శరీరం సహకరించుకున్నా, బొటాబొటీ జీవితమైనా, చాలీ చాలని ఇంట్లో ఉన్నా మొక్కలే ఆశగా, చెట్లే శ్వాసగా బతికాడు. రామయ్య భార్య జానకి ఏనాడు ఇదేంటని ప్రశ్నించలేదు.
భర్త కంటున్న పచ్చటి కలను ఆమె ఏనాడు చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నా మొక్కల కోసమే బయటకు వెళ్లిన మనిషిని పల్లెత్తు మాట అనదు. కడుపు మాడినా చెట్టు మాడద్దు అనుకునే రామయ్య ఆశయాన్ని ఆమె ఎప్పుడూ అవమానపరచలేదు. పల్లెంలో అన్నం మెతుకులు కూడా రామయ్యకు మొలకెత్తే గింజల్లాగే కనిపిస్తాయంటే ఆయనెంత నిత్యహరిత స్వాప్నిక జీవో అర్థం చేసుకోవచ్చు. రాముడి కోసం అందరూ రామకోటి రాస్తారు, కానీ ఈ రాముడు మాత్రం వృక్షకోటి రాశాడు. అభినవ అశోకుడిగా తెలంగాణ ఖ్యాతిని పెంచాడు. అలాంటి ధన్యజీవి మన మధ్య లేడు, కానీ ఆయన ప్రతి చెట్టులో కనిపిస్తాడు, ప్రతి నీడలో పలకరిస్తాడు. తరుల్లో, గిరుల్లో, వనాల్లో, మహారణ్యాల్లో రామయ్య శాశ్వతంగా గుర్తుండిపోతాడు.